శ్రీమాత్రే నమః. ఏకాదశి వ్రతం ఆచరించిన సత్యజిత్తు. శ్రీమన్నారాయణ ప్రత్యక్షం. మాఘపురాణం 22వ అధ్యాయం. మాఘపురాణ శ్రవణం మహాపాప వినాశనం. పరమ పవిత్రమైన మాఘమాసంలో నిరంతరం కొనసాగుతున్న మాఘపురాణంలో 22వ అధ్యాయంలో ఏకాదశి వ్రతాన్ని గృతమంద మహర్షి జాహు మహర్షుల సంవాదం ద్వారా తెలుసుకుందాం. గృతమంద మహర్షి జాహు మహర్షుల సంవాదం. గృతమంద మహర్షి జాహు మహర్షితో నారదుతో శ్రీహరి కుంటివాడిగా మారిన ఇంద్రాది దేవతలు శాపానికి ఎలా పోతుంది? నారదుడు భూలోకానికి వెళ్ళి ఆ విషయాన్ని సత్యజిత్తుడికి వివరించాడు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన సత్యజిత్తుడు దేవేంద్రుడు దేవతల శాపానికి ముక్తి కోసం ఏకాదశి రోజు శ్రీమన్నారాయణుని పత్ర పుష్పాలతో గంధ చందనం ధూప నైవేద్యాలతో భక్తితో పూజించాడు. విష్ణు సన్నిధిలో నారాయణ మంత్రం జపిస్తూ ఆ రాత్రంతా జాగారం చేశాడు. శ్రీమన్నారాయణ ప్రత్యక్షం. సత్యజిత్తుడు ఏకాదశి వ్రతాన్ని సంతోషించి శ్రీమన్నారాయణ లక్ష్మీదేవితో గరుడ వాహనంపై తెల్లవారుజామున సత్యజిత్తుడికి ప్రత్యక్షమై అనుగ్రహించాడు. తన ఇంట్లో ప్రత్యక్షమైన శ్రీమన్నారాయణ్ణి చూసి సత్యజిత్తుడు ఆనందానికి హద్దులు లేకుండా శ్రీహరిని అనేక విధాలుగా స్తుతించాడు. సత్యజిత్తునికి వరం. శ్రీహరి సత్యజిత్తునికి వరం కోరుకోమన్నాడు. శ్రేష్టమైన బుద్ధి కల ఆ సత్యజిత్తుడు శ్రీహరి నారాయణతో, నారాయణ, ఇంద్రాది దేవతలు ఆకాశంలో సంచరించే శక్తి తిరిగి ప్రసాదించు. వారికి అమృతం ప్రసాదించి మనశ్శాంతిని కలిగించుము. అలాగే నాకు, నా భార్యకు నీ సన్నిధిని ఉండే వరం ప్రసాదించమని కోరుకున్నాడు. ప్రసన్నుడైన శ్రీహరి సత్యజిత్తుడు త్యాగబుద్ధితో కోరిన వరాలను విని పరమ ప్రసన్నుడై ఆ శ్రీహరి, భక్తశేఖర, ఆషాఢశుద్ధ ఏకాదశి రోజు నువ్వు చేసిన ఏకాదశి వ్రతం నాకు ఎంతో సంతోషం కలిగించింది. ఈనాటి నుంచి ఆషాఢశుద్ధ ఏకాదశి నాకు ప్రియమైనది అవుతుంది. దానినే శయన ఏకాదశి అని ప్రజలు జరుపుకుంటారు. సత్యజిత్తుడికి తరోపాయం చెప్పిన శ్రీహరి సత్యజిత్తుడితో, భక్తశ్రేష్ఠ, నీవు పారిజాత వృక్షాన్ని పెకిలించి ఇంద్రునికి సమర్పించు. అలాగే తులసి వృక్షాన్ని నాకు సమర్పించు. ఇందువలన నీకు మేలు కలుగును అని చెప్పగా వెంటనే సత్యజిత్తుడు పారిజాత వృక్షాన్ని పెకిలించి ఇంద్రునికి ఇచ్చేశాడు. తులసి మొక్కను శ్రీ మహావిష్ణువుకు సమర్పించారు. ఇంద్రాది దేవతలకు శ్రీహరి అమృతాన్ని అందించాడు. వారందరూ కోల్పోయిన తమ శక్తులను తిరిగి పొంది శ్రీహరికి నమస్కరించారు. ఏకాదశి వ్రతాన్ని మహిమను వివరించిన శ్రీహరి ఇంద్రాది దేవతలకు ఆ శ్రీహరి చిరునవ్వుతో సత్యజిత్తుడితో ఇలా అన్నాడు. వ్రతముకెల్లా అత్యంతమైనది ఏకాదశి వ్రతం. ఏకాదశి వ్రతం మానవులను పాపనశింపజేసి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఎవరు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి నన్ను పూజించి నా నామస్మరణ చేస్తూ జాగారం చేస్తారో వారికి నా అనుగ్రహం వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు శ్రేష్టమైనది. ముఖ్యంగా ఆషాఢ, కార్తీక, మార్గశిర, మాఘమాసంలో వచ్చే ఏకాదశులు మరింత శ్రేష్టమైనది. కులమత భేదాలు లేకుండా స్త్రీ పురుషులు, సాధు సన్యాసులు, మునులు, యోగులు అందరూ ఆచరించదగిన ఏకాదశి వ్రతం. జీవితంలో ఒక్కసారైనా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సకల పాపాలు నశిస్తాయని ఏకాదశి వ్రత మహిమను గురించి శ్రీహరి వివరించాడు. ఇక్కడి వరకు జాహు మహర్షితో ఈ కథను చెప్పి గృతమంద మహర్షి 22వ అధ్యాయాన్ని ముగించాడు. ఓం నమః శివాయ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.